హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభాస్ గారి కల్కి మూవీ కలెక్షన్స్ లో రికార్డ్స్ అన్ని తిరగరాస్తుంది. ఈ కల్కి సినిమాకి సీక్వెల్ అంటే పార్ట్ 2 కూడా రాబోతోంది కదా. అయితే ఈ ఫస్ట్ పార్ట్ లో మనకు అర్థం కాని చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే పార్ట్ 2 లో ఏం జరగబోతోందో డీటెయిలింగ్ గా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద షో. డీటెయిలింగ్ నంబర్ 1. మన ప్రభాస్ కల్కి మూవీలో కర్ణుడు అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ కి ముందే హింట్ ఇచ్చేశాడు. అప్పట్లో మే 9న రిలీజ్ చేస్తామని వచ్చిన పోస్టర్ లో ప్రభాస్ చేతిలో కర్ణుడి అస్త్రాన్ని చూడొచ్చు. ఇదే పోస్టర్ లో బ్యాక్ సైడ్ మహాభారత యుద్ధం కూడా జరుగుతుంది. నంబర్ 2. దానకర్ణుడు తన సొంత తల్లి దగ్గర పెరగడు. సేమ్ ఇందులో ప్రభాస్ తన తల్లి దగ్గర పెరగడు. అండ్ కర్ణుడు కౌరవుల వైపు అంటే నెగిటివ్ సైడ్ అదే అధర్మం వైపు ఉండేవాడు. ఇందులో కూడా మన ప్రభాస్ విలన్ సుప్రీం యాస్కిన్ కోసం దీపికా పదుకొనెను తీసుకురావడానికి అంటే ధర్మానికి అగెన్స్ట్ గానే పోరాడతాడు. నంబర్ 3. కల్కి మూవీలో ప్రభాస్ బుజ్జిని ఎందుకు పెట్టుకున్నాడా అనుకున్నా. కొంత రీసెర్చ్ చేశాక తెలిసింది ఆ కల్కి భగవానుడి దగ్గర గాల్లోకి ఎగిరే గుర్రం అండ్ మాట్లాడే చిలక ఉండేదట. మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ దాన్ని కొంచెం మాడిఫై చేసి బుజ్జి అనే వెహికల్ ని రెడీ చేయించాడు. బుజ్జి గాల్లోకి ఎగురుతుంది అండ్ మాట్లాడుతుంది కూడా. హీరోకి హెల్ప్ చేస్తుంది. నంబర్ 4. ప్రభాస్ కర్ణుడు అని ఇంటర్వెల్ లో మరో హింట్ ఇచ్చాడు. కాశీ ప్రజల మీద రథచక్రం పడబోతుంటే మన భైరవ వెళ్లి ఆపేస్తాడు. ఆ రథచక్రం మీద మహావిష్ణువును చూడొచ్చు. అంటే ఈసారి ఆ కల్కి భగవానుడికి మన భైరవ కాపాడుతారని హింట్ ఇచ్చారేమో. అండ్ రథచక్రాన్ని చూస్తేనే మనం కర్ణుడు అని గుర్తుపట్టొచ్చు. నంబర్ 5. కల్కి ఇంటర్వెల్ లో సూర్యుడిని చీకటి కమ్మేస్తుంది అండ్ మూవీ ఎండ్ అయిన తర్వాత ఆ చీకటి పోయి వెలుగు వస్తుంది. నంబర్ 6. మన భైరవ తండ్రి అదే భైరవను పెంచిన కెప్టెన్ చిరంజీవి పరశురాముడిని ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేశారు నాగ్ అశ్విన్ గారు. పరశురాముడు కర్ణుడికి అండ్ కల్కికి గురువు. సేమ్ ఇందులో భైరవకు చిన్నప్పటి నుండి ఎలా బ్రతకాలో అన్ని నేర్పిస్తాడు మన కెప్టెన్. అండ్ ఆ పరశురాముడు ఒక చిరంజీవి అంటే చావు ఉండదు, ఏజ్ అనేది ఉండదు. ఈ మూవీలో చూస్తే దుల్కర్ సల్మాన్ కూడా భైరవ చిన్నప్పటి నుండి పెద్ద అయ్యేంత వరకు యంగ్ గానే ఒకే లుక్ లో ఉంటాడు. హ్యాట్స్ ఆఫ్ టు నాగ్ అశ్విన్ భయ్య, ఏం రాసుకున్నాడు. నంబర్ 7. బాహుబలిలో మాహిష్మతి రాజ్యం, సాహోలో వాజీ సిటీ, ఆది పురుష్ లో లంక, సలార్ లో ఖాన్సార్ రాజ్యం అండ్ ఇప్పుడు కల్కిలో కాశీ. మన ప్రభాస్ గారి రేంజ్ కి తన మూవీస్ లో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు మన డైరెక్టర్స్. నంబర్ 8. రాయా. తను ఒక అమ్మాయి కానీ అబ్బాయిలా చూపించారు. తను బ్రతికే ఉంటుంది అండ్ పార్ట్ 2 లో రాయాను మళ్ళీ చూడొచ్చు. నంబర్ 9. ఈ పోస్టర్ లో ఇక్కడ దీపికా పదుకొన్ గన్ ఫైర్ చేస్తుంది కానీ మూవీలో తనకు గన్ పట్టుకోవడమే రాదు. అంటే ఇది పార్ట్ 2 లో జరగబోతుందేమో. ఆ గన్ మోడల్ చూస్తుంటే శంబాలా వాళ్ళు రెడీ చేసింది. అంటే తను మళ్ళీ శంబాలాకి వచ్చి కల్కికి జన్మనిస్తుంది. నంబర్ 10. ఈ కల్కి మూవీలో నాకు మేజర్ గా 2 పెద్ద డౌట్స్ ఉన్నాయి భయ్య. అవేంటంటే నంబర్ 1. మన అశ్వత్థామ మహాభారతం నుండి ఉన్నారు అండ్ కర్ణుడిని సోదర అని పిలిచేవారు. ఇద్దరు కలిసి కురుక్షేత్ర యుద్ధం కూడా చేశారు. కానీ మరి కర్ణుడి ఫేస్ ని ఎందుకు గుర్తుపట్టలేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే భైరవ సేమ్ కర్ణుడి ఫేస్ తోనే ఉన్నాడుగా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేబీ ఇప్పుడు కర్ణుడు అని తెలుసుకున్నాడు. అదే క్లైమాక్స్ లో తెలుసుకుంటాడు కదా తన అస్త్రాన్ని ఉపయోగించి. సో ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ని కొట్టలేడేమో. నంబర్ 2. కైరా పాప. కైరా పాప ఉన్నంత వరకు యాక్టింగ్ కుమ్మేసింది అండ్ తనను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ తనతో ఫైట్ చేసిన ఈ విలన్ కూడా యాక్టింగ్ అద్దరగొట్టేశాడు. అయితే ఇద్దరికి జరిగింది ఒకే బాంబ్ బ్లాస్ట్. మరి విలన్ గాడు ఎలా బ్రతికాడు, కైరా ఎందుకు బ్రతకలేదో నాగ్ అశ్విన్ గారికే తెలియాలి. ఫ్రెండ్స్, ఇంకా కల్కి పార్ట్ 2 లో ఏం జరగబోతుందో చూద్దాం. ఈ కల్కి మూవీ క్లైమాక్స్ లో భైరవ సుమతిని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలీదు. కానీ వెళ్తూ వెళ్తూ తన అస్త్రాన్ని అశ్వత్థామ దగ్గరే వదిలేశాడు. అశ్వత్థామ అస్త్రాన్ని మళ్ళీ తీసుకుంటాడు. నెక్స్ట్ సుప్రీం యాస్కిన్ తన బాడీని క్యూర్ చేసుకొని తనే స్వయంగా సుమతిని వెతికి పట్టుకోవడానికి వెళ్తున్నాడు. నెక్స్ట్ సుప్రీం యాస్కిన్ అర్జునుడి ధనస్సును ఈజీగా పట్టుకొని ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు. మరోవైపు అశ్వత్థామ అస్త్రాన్ని కర్ణుడి దగ్గరకు తీసుకెళ్లొచ్చు. అంటే మళ్ళీ అర్జున వర్సెస్ కర్ణ యుద్ధం మొదలవుతుంది. వీళ్ళిద్దరి యుద్ధానికి కలి వర్సెస్ కల్కికి లింక్ చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు. ఐ థింక్ పార్ట్ 2 లో అశ్వత్థామకి సుమతి ఎక్కడుందో కృష్ణ భగవానుడి సహాయంతో తెలుసుకుంటాడు. దానికోసం తన శివమణిని యూజ్ చేయొచ్చు. కల్కి మూవీలో ఆ శివమణి వల్లే సుమతి ఎక్కడుందో కనిపెట్టాడు కదా, అలా అన్నమాట. సుమతిని కనిపెట్టి శంబాలకి తీసుకువస్తాడు. అలాగే అశ్వత్థామ దగ్గర ఉన్న అస్త్రాన్ని ఉపయోగించి భైరవకు తన గత జన్మలో కర్ణుడిని అనే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయవచ్చు. దాంతో గతం తెలుసుకున్న మన భైరవ శంబాలను తన ఇంటెలిజెన్స్ తో ఇంకా హై సెక్యూరిటీని పెడతాడు. శంబాల వీరుల్లో వీరన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. తను వీళ్లకు సహాయం చేయొచ్చు. మరోవైపు విలన్ కలి ఎంతో స్ట్రాంగ్ గా అర్జునుడి అస్త్రంతో వస్తున్నాడు. అశ్వత్థామ భైరవులు కలిసి తనను ఎలా చంపేస్తారో చూడాలి. వీళ్ళిద్దరు కలిసి చంపేస్తారా లేదా ఆ కల్కి భగవానుడు పుట్టి చంపేస్తాడా చూడాల్సిందే. అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది 2025 ఎండింగ్ లో లేదా 2026 బిగినింగ్ లో చూద్దాం. ఇప్పటికే కల్కి పార్ట్ 2 మూవీ 60% షూటింగ్ కంప్లీట్ అయిందంట. మేజర్
మేజర్ పార్ట్ షూట్ మిగిలి ఉంది. ఫైనల్ గా మూవీ రిలీజ్ కోసం అంటే రేపటి కోసం వెయిట్ చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ కూడా చేసేయండి.